గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం కదా. ఏదైనా చేసేటప్పుడు ఫలితం గురించి ఆందోళన పడకుండా పని మీదే మనసు పెట్టాలని. అది గుర్తుందా మీకు? అవునమ్మా, కర్మ చెయ్యాలి, కానీ ఫలితం కోసం కూర్చోకూడదు అని కదా కృష్ణుడు చెప్పాడు. నాకు గుర్తుంది. అర్జునుడు చాలా కంగారు పడ్డాడు. కృష్ణుడు అతన్ని శాంతపరిచాడు. బాధ గుర్తుంది మీకు. ఇప్పుడు కృష్ణుడు ఇంకో అడుగు ముందుకు వెళ్తున్నాడు. ఫలితం వదిలేయడం మాత్రమే కాదు, లోపల నిజంగా శాంతిగా ఉండటం ఎలా అని చెప్తున్నాడు. అంటే ఫలితం వదిలేస్తే శాంతి వస్తుందా? అదే కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. ఆరవ్ చూద్దాం ఏం చెప్తున్నాడు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషినః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్య నామయం. కృష్ణుడు చెప్తున్నాడు, తెలివైన మనుషులు, బుద్ధితో పనిచేసేవాళ్లు తమ పనుల ఫలితాన్ని వదిలేస్తారు. అలా చేస్తే వాళ్లు జన్మజన్మల బంధాల నుండి విడిపడతారు, నొప్పిలేని స్థితికి చేరుకుంటారు. అమ్మా, జన్మజన్మల బంధాలు అంటే ఏమిటి? మీరా, మనం ఏదైనా చేసినప్పుడు మంచి పని అయినా చెడు పని అయినా దాని ఒక ప్రభావం ఉంటుంది కదా, దాన్నే కర్మ అంటారు. ఆ కర్మ మనల్ని మళ్లీ మళ్లీ ఒక చక్రంలో తిప్పుతూ ఉంటుంది. ఆ చక్రం నుండి బయటపడటమే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అమ్మా, ఫలితం వదిలేస్తే అసలు పని చేయాలని అనిపిస్తుందా? నాకైతే రిజల్ట్ కోసమే చదువుతాను. ఆరవ్, అది చాలా ఆనెస్ట్ గా చెప్పావు. కానీ ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎంత బావుంటుందో. అవును, మ్యాథ్ పజల్ సాల్వ్ చేసినప్పుడు అలా అనిపిస్తుంది. అదే నువ్వు టెస్ట్ కోసం చదివినప్పుడు గ్రేడ్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ పోయిపోతుంది. కానీ నువ్వు నేర్చుకున్నందుకు సంతోషపడినప్పుడు ఆ ఫీలింగ్ లోపలే ఉంటుంది. ఫలితం వదిలేయటం అంటే అదే, పని చెయ్యకపోవడం కాదు, ఫలితంపై మనసు పెట్టకుండా పని మీద మనసు పెట్టడంటం. అంటే లోపల సంతోషంగా ఉండటం. అవునమ్మా, ఫలితం వదిలేసి పని చేయడమే నిజమైన శాంతికి దారి. అదే కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాడు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీ మనసులో ఉన్న గందరగోళం, ఆ పొర తొలగిపోయినప్పుడు నువ్వు విన్నవన్నీ ఇంకా వినాల్సినవన్నీ అన్నీ నీకు సమానంగా అనిపిస్తాయి. ఏడీ నిన్ను ఆకర్షించదు, ఏడీ నిన్ను భయపెట్టదు. మోహకలిలం అంటే ఏమిటమ్మా? అది ఏదో ఫారెస్ట్ లా అనిపిస్తోంది. చాలా బాగా అనిపించింది ఆరవ్. మోహకలిలం అంటిగ్గా అదే, గందరగోళపు అడవి. మన మనసు అప్పుడప్పుడు అలాంటి అడవిలో ఉంటుంది కదా. ఏది సరైందో ఏది కాదో తెలియదు, అన్నీ ఒకేసారి వస్తాయి. నాకు అలా అనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేయాలో తెలియదు, అన్ని థాట్స్ ఒకేసారి వస్తాయి. మీరా, అది చాలా నార్మల్ గా అనిపిస్తుంది. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అడవి తొలగిపోయినప్పుడు మనస్సు చాలా తేలికగా అవుతుంది. అప్పుడు ఏ మాటలు వినినా, ఏ విషయాలు తెలుసుకున్నా మనల్ని అల్లకల్లోలం చెయ్యవు. అంటే నిజంగా తెలివైన మనిషి ఏ వార్త విన్నా కామ్గా ఉంటాడా? అవును, ఎందుకంటే అతనికి తనలో ఉన్న వెలుతురు తెలుసు. బయటి విషయాలు అతన్ని కదిలించవు. స్పష్టంగా ఆలోచించగలిగినప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలం. అదే నిజమైన తెలివి. ఇప్పుడు చూడండి తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడో. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. కృష్ణుడు చెప్తున్నాడు, అనేక రకాల మాటలు విన్నప్పటికీ నీ బుద్ధి చలించకుండా నిశ్చలంగా స్థిరంగా నిలబడినప్పుడు అప్పుడు నువ్వు నిజమైన యోగాన్ని పొందుతావు. యోగం అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ కాదు కదా అమ్మా? కాదు ఆరవ్, ఇక్కడ యోగం అంటే తనతో తాను కలిసి ఉండటం, లోపల ఒక్కటిగా అనిపించడం, పజిల్ పీసెస్ అన్నీ సరిగ్గా కూర్చినట్టు. అమ్మా, అనేక మాటలు విన్నా చలించకుండా ఉండటం చాలా కష్టం కదా. నాకు ఒకళ్ళు ఏదైనా అన్నారంటే వెంటనే మనసు అల్లకల్లోలమైపోతుంది. మీరా, అది చాలా నిజంగా చెప్పావు. అందుకే కృష్ణుడు ఇది ప్రాక్టీస్ చెయ్యమంటున్నాడు. ఒక్కసారిగా అవ్వదు, కానీ తనకు తాను తెలుసుకున్న కొద్దీ బయటి మాటలు అంత గట్టిగా తాకవు. అంటే తనకు తాను తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ గా ఉంటుందా? అదే అసలు విషయం ఆరవ్. తనకు తాను తెలిసినప్పుడే మనసు స్థిరంగా ఉంటుంది. అది ఎవరైనా ఏం చెప్పినా, ఏం జరిగినా తనలో ఉన్నదాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన శాంతికి దారి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన మలుపు వస్తోంది. అర్జునుడే కృష్ణుణ్ణి ఒక పెద్ద ప్రశ్న అడుగుతున్నాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇది అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. కేశవ, స్థితప్రజ్ఞుడు అంటే
నిజంగా స్థిరమైన బుద్ధి ఉన్న మనిషి ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అతన్ని బయటి నుండి చూస్తే ఎలా కనిపిస్తాడు? వావ్, అర్జునుడు చాలా ప్రాక్టికల్ గా అరుగుతున్నాడు కదా. అలాంటి మనిషిని బయటి నుండి రికగ్నైజ్ చేయగలమా అని అరుగుతున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటమ్మా? మీరా, స్థితి అంటే నిలబడటం, ప్రజ్ఞ అంటే తెలివి. స్థితప్రజ్ఞుడు అంటే తన తెలివి ఎప్పుడూ స్థిరంగా నిలబడే మనిషి, ఏ పరిస్థితిలోనూ తన అసలు స్వభావం మారని మనిషి. అంటే ఎప్పుడూ కామ్గా ఉండే మనిషా? అవును మీరా, కానీ అది ఫోర్స్ చేసుకుని కామ్గా ఉండటం కాదు. లోపల నిజంగా శాంతిగా ఉన్నప్పుడు బయటికి కూడా అలానే కనిపిస్తాడు. అర్జునుడు అడుగుతున్నది చాలా తెలివైన ప్రశ్న. అలాంటి మనిషిని మనం రికగ్నైజ్ చెయ్యగలమా అని. నాన్న, అలాంటి మనుషులు నిజంగా ఉంటారా? ఉంటారు ఆరవ్. నువ్వెప్పుడైనా ఎవరినైనా చూసి ఈ మనిషి ఎంత కామ్గా ఉన్నారు అని అనిపించిందా? అది లోపలి స్థిరత్వమే బయటికి కనిపిస్తుంది. జ్ఞానం అనేది మాటల్లో కాదు, మనిషి ఎలా ఉంటాడో దానిలో కనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణుడు ఏం జవాబు చెప్తున్నాడో చూద్దాం. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్థ దోచ్యతే. కృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, మనసులో పుట్టే కోరికలన్నీ వదిలేసినప్పుడు, తనలో తాను సంతోషపడగలిగినప్పుడు, అప్పుడు అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. అమ్మా, తనలో తాను సంతోషపడటం అంటే ఏమిటి? ఏదైనా కొనుక్కోకుండా సంతోషంగా ఉండటమా? మీరా, చాలా బాగా అడిగావు. ఆత్మన్యేవాత్మమనా తుష్టః అంటే తనలో తాను తృప్తిగా ఉండటం. బయట నుండి ఏదైనా వస్తే సంతోషం, పోతే దుఃఖం అని కాదు, లోపల ఒక నిండుగా అనిపించడం. అది పాసిబులేనా అమ్మా? నాకు ఏదైనా కావాలంటే కావాలనే అనిపిస్తుంది. ఆరో, ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వేదైనా గేమ్ ఆడినప్పుడు విన్ చేయాలని కాకుండా ఆ ఆడటంలోనే ఎంజాయ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు చాలా బాగుంటుంది, ఒత్తిడి ఉండదు. అదే, ఆ ఫీలింగ్ లోపల నుండి వస్తుంది, బయటి నుండి కాదు. నిజమైన సంతోషం ఎప్పుడూ లోపల నుండే వస్తుంది. అంటే కోరికలు వదిలేస్తే లోపల సంతోషం వస్తుందా? కోరికలు పూర్తిగా వదిలేయటం కాదు మీరా, కోరికలు తీరితేనే సంతోషం అని అనుకోవడం వదిలేయటం. అప్పుడు లోపల ఒక నిశ్శబ్దం ఉంటుంది. అదే నిజమైన స్థితప్రజ్ఞుడి లక్షణం. అర్జునుడికి అర్థమైందా ఇది? అర్జునుడు ఇంకా వింటున్నాడు ఆరవ్. కృష్ణుడు ఇప్పుడే మొదలుపెట్టాడు. స్థితప్రజ్ఞుడి గురించి చాలా లోతుగా వివరించబోతున్నాడు. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన మాటలు విన్నాం కదా. కర్మ ఫలితం వదిలేయడం, మనసులో గందరగోళం తొలగిపోవడం, తనలో తాను తృప్తిగా ఉండటం. అమ్మా, కానీ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో కృష్ణుడు ఇంకా చెప్తాడు కదా. అతను కష్టమైన పరిస్థితుల్లో ఎలా ఉంటాడో. అవును ఆరవ్, తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, దుఃఖం వచ్చినప్పుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, భయం, కోపం, అటాచ్మెంట్ వచ్చినప్పుడు అతని మనసు ఏం చేస్తుంది అని. సముద్రంలోకి నదులు వస్తాయి, కానీ సముద్రం చలించదు. అలాంటి మనిషి గురించి కృష్ణుడు మాట్లాడబోతున్నాడు. సముద్రం లాంటి మనిషా?